నిజంగా ఈ రోజు మన కొవ్వూరి వారాహిపీఠం ఎంత బాగా అభివృద్ధిలోకి వస్తుంది అంటే నిజంగా మా సేవకుల అదే ఇక్కడ సేవ చేసే వాళ్ళ పాత్ర చాలా ఉందండి. ఇక్కడ గుడి దగ్గర కానివ్వండి, అక్కడ అన్నప్రసాదం దగ్గర కానివ్వండి, నిజంగా మేము ఒక్కరమే చేసుకోవాలంటే చాలా కష్టము. ఇక్కడ మా గ్రామంలోనే ఎంతో మంది వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ అనమాట. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా ద్వారానే. అందంగా నిజంగా అమ్మవారు అనుగ్రహంతో మీకు ఎప్పుడు మీ కుటుంబాలు ఎప్పుడు బాగుండాలని, మంచిగా అభివృద్ధిలోకి రావాలని, మీ పిల్లలకి మీకు అమ్మవారి అండదండలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. నిజంగా జై వారాహి మాత, శ్రీమాత్రే నమః. అలాగే తప్పకుండా సర్వేజన సుఖినో భవంతు. నిన్ను పెట్టే కదా మాకు ఎన్ని ఎలాగొచ్చినాయి, మాకేటో తెలియదు కదా. జై వారాహి, జై వారాహి, వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు, కాశీ అన్నపూర్ణేశ్వరికి, వారాహి మాతాకు, కాశీ అన్నపూర్ణేశ్వరికి, వారాహి మాతాకు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత, జై వారాహి మాతాకి, జై వారాహి మాతాకి, జై జై వారాహి మాతాకి, జై జై. ఎవరి నుంచి వచ్చారు మీరు? బాపట్ల నుంచి వచ్చారండి. ఓకే అండి. అంటే అమ్మవారిని మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసి చూద్దామని వచ్చారు ఇక్కడికి. ఇది ఫస్ట్ టైం అండి? ఓకే అండి. ఈ రోజు కుదిరింది అమ్మవారి దగ్గర అందులో చూస్తుంటే ఈ వరాహి అమ్మవారు అనుకొని చూశాము. చూసి దీనికోసం సెర్చ్ చేసి ఇక్కడ కోసుకున్న జనాల్ని ఇవన్నీ చూసుకుని హెచ్చరించి ఐడి కొద్దిగా ఫోకస్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చేయగానే వరాహి అమ్మవారు అని శక్తిపీఠం ఫస్ట్ చూపించారండి. అసలు శక్తిపీఠం అనేది 18 కదా, ఇక్కడ శక్తిపీఠం అని ఎలాగా వచ్చింది, అసలు దీని హిస్టరీ ఏంటి, వరాహి అమ్మవారు అన్నది తెలిసిందా లేకపోతే కట్టిందా ఏంటనుకొని సెర్చ్ చేసరికి ఇక్కడ చూసిన రివ్యూలు గట్రా వీళ్ళందరూ చూసుకొని నేను ఏదో అనుకుని మరి శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను ఒక ట్యాక్సీ క్యాబ్ చూసేసరికి చాలా దీనిగా అనిపించేసరికి ఏమో ఒకసారి వెళ్ళి చూద్దాం ఉండండి అనుకున్న ఆశ మీద వచ్చి చూసాను. చూసిన తర్వాత ఏమో ఇట్లా మనస్ఫూర్తిగా చూస్తూ వచ్చేసరికి క్లోజ్ చేసింది. కానీ ఇప్పుడు గుడి దర్శనం కనుక అమ్మవారు చూసుకొని నా మనసులో అయితే ఒకటి అనుకుంటాను, అది జరిగినట్లయితే అమ్మవారిని నేను కూడా నమ్మేసి చేయలేదు. ఓకే అండి, థ్యాంక్స్ అన్న మీ ఎక్స్పీరియన్స్ చెప్పినండి. రండి అమ్మా బయటకు వచ్చేలా